వాడు ప్రణీతోళ్ళు ఇలా ఆడినారు మీరు అడుగు కూడా మీరు కొంచెం వెనక రావాలి లేకుండా చెప్పండి. ముందు ఉంటే మాకు మళ్ళీ నువ్వే సమాధానం చెప్పినట్టు నీకు చెప్పినప్పుడు వినాలి కదా. అందుకనే ఇప్పుడు నువ్వు చెప్పావు మెరకు తొలిచా అని చెప్పాడు సర్పంచ్. మరి ఆయనకి ఆయనైతే శాంక్షన్ చేశా అంటున్నాడు. ఎవరు వేయటానికి రావట్లా, మీరందరూ కలిసి వేసుకుంటా అంటే ఆయన చేస్తారు. మీరు ఎవరన్నా కలిసి 10 మంది కలిసి చేసుకున్నందుకు ఆయన బిల్లు శాంక్షన్ చేస్తాడు. ఎవరు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన నేను వర్క్ చేసేవాడు కదా, ఆయన తోలిచ్చాడు ఇప్పుడు దాకా 2-3 సార్లు. జెండాలంటే बस बस
అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రజాయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వీడ్కోలు చెప్పడానికి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, మనం చూసినటువంటి అవినీతి, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయటమే కాకుండా మన చేతుల్లోకి, పాలకుల చేతుల్లోకి తీసుకొని వాళ్ళ మోచేతి నీళ్లు తాగేలాగా చూసుకొని ఈ రోజున కులతత్వాన్ని, మతత్వాన్ని, వర్గతత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ రోజున ఈ పాలనకి చరమగీతం పాడాలనేదే. మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో చెప్పేది ఎక్కువ మాటలు, చేసేది శూన్యం. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇచ్చిన హామీలు వట్టి నీటి మూటలుగా మారిపోయినటువంటి సందర్భంలో ప్రజలకి మేలు చేశామని సంక్షేమ ముసుగులో పేదవాడికి అందాల్సినటువంటి నిధుల్ని అవినీతిమయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏర్పడిన తర్వాత ప్రజలకి ఏం చేయాలి, ఏం చేస్తే సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడవగలుగుతారు, రాజకీయాలంటే అపహాస్యానికి గురయ్యే సందర్భంలో, నాయకులంటే అవినీతికి ఆలవాలం అయిపోయారు అనే భావన ఏర్పడిన సందర్భంలో ఒక స్వచ్ఛమైనటువంటి పాలనని, పారదర్శకతో కూడినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచడమే కాకుండా వచ్చిన తర్వాత ఏమి చేస్తామనేది ముందుగా చెప్పినటువంటి మేనిఫెస్టోని ఈ రోజున బాబు గారి షూరిటీ, భవిష్యత్తుకి గ్యారంటీ అనే భావాన్ని ప్రజల్లో తీసుకునేందుకు రిజిస్టర్ చేయడానికి ఈ రోజున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి పల్లెకి, గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఎవరికి ఏది అవసరమో అని చెప్పి, దేనికి లబ్ధిదారులు అని చెప్పి తెలుసుకొని ఆ లబ్ధి పొందేలాగా చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈనాడు ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం కానీ, దాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళటం కానీ జరగలేదు. ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం. అంతేకాకుండా ఏ రకంగా ఈ పాలన జరిగింది ఇప్పటి వరకు, ఏ రకమైనటువంటి మాటలు చెప్పారు, ఏ రకంగా వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేశారు, విద్యార్థి దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి మహిళలకు ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని ఏ రకంగా అమలు చేయలేకపోతుంది. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ 2024 లోపల
నేను మద్యపానాన్ని నిషేధం చేయకపోతే నేను ఎన్నికలకి రాను అని చెప్పి మాట తప్పను మడం తిప్పను నేను వస్తున్నా నేను చూస్తున్నా అనే మాటలకి అర్థం లేనటువంటి పాలనని ఇవాళ మనం చూసాం. ఈ పాలనని తుదిముట్టించాలి, వీడ్కోలు పలకాలి. అందుకే రా కదిలిరా, ఆనాడు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న నందమూరి తారక రామారావు 1983లో ఈ తెలుగుదేశాన్ని ఏర్పరిచినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుల నేతృత్వంలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే ఉవ్వెత్తున లేచిన తరంగంలాగా అన్ని వర్గాల ప్రజలు, అశేష ప్రజానీకం తరలి వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే ఆనాడు సమాజంలో పట్టిన చీడ పీడ అవినీతి వీటిలన్నింటినీ వదిలించుకోవాలనే భావన, అదే భావన ఈ రోజున ప్రజల్లో కలుగుతూ ఉంది. నిన్న కనిగిరి సభ కానీ, మరి నిన్న తిరువూరు సభ కానీ, ఆచంట సభ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా ప్రజలు నిరాజనాలు పడతా ఉన్నారు ఈ పాలనని తుదిముట్టించడానికి. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నాడు ప్రజల దగ్గరికి. బటన్ నొక్కడానికి పరదా కట్టుకున్నాడు, ప్రజలతో మాట్లాడటానికి పరదా కట్టుకున్నాడు. ఎందుకు పరదాలు కట్టుకుంటున్నాడు, ఎందుకు పచ్చని చెట్లను నరుగుతున్నాడు అనే దానికి అర్థం లేనటువంటి అవివేకంతో కూడినటువంటి ఒక చెట్టు పెంచాలంటే, ఒక చెట్టు పెరగాలంటే, అది ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని ఏళ్ల తరబడైతే ఈ పాలనలో నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రోజున పట్టించుకున్నటువంటి ప్రభుత్వం. కౌలు రైతులకి నేను ఏదో న్యాయం చేస్తానంటే ఇవాళ కౌలు రైతుల ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది అని చెప్పి, ఈ యొక్క రాష్ట్రంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో రైతుల ఆత్మహత్య ఉంది. ఏం చేసావు రైతుకి? నీ తండ్రి చచ్చిపోతే పరామర్శల పేరుతో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళావే, ఒక్క రైతు చనిపోతే ఒక్క రైతు దగ్గరికైనా వెళ్ళావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏమిటి నువ్వు పాటుపడిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉచిత ఇసుక విధానం, ఈ ఊళ్ళోనే ఒక కార్మికుడు చనిపోయాడా లేదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చనిపోయాడు? ఎప్పుడైనా చనిపోవడం ఉందా? అసంఘటిత కార్మికులు ఆకలి బాధతో పని లేక చనిపోయిన సందర్భం ఎప్పుడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలో అయినా ఉందా అని చెప్పి నేను అడుగుతాను. నీ ప్రభుత్వ హయాంలో 8 నెలలు ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులకి అనునిత్యం కూడా వృత్తి కల్పించినటువంటి గత ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఏ రకమైన నిర్ణయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది సహేతుకం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి ఇసుక దోపిడీ చేసుకుంటా ఉన్నావు. మద్యం వరదలై పారుతూ ఉంది. మైనింగ్ అంతా కూడా మట్టిని దోచుకుంటా ఉన్నావు. కనపడ్డ సహజ వనరులన్నింటినీ కూడా దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజున ఈ ప్రజాయాత్ర ద్వారా ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పొత్తు యొక్క ఆంతర్యం, అదేవిధంగా ఈ 2 పార్టీలు కలిసినటువంటి నేపథ్యం, అదేవిధంగా ఈ 2 పార్టీలు తీసుకున్న ఉమ్మడి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికే ఈ ప్రజాయాత్ర అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఇది పోరాటం ఆరంభం మాత్రమే, దీనికి అంతిమం లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. Please like and subscribe Eagle Andhra.